హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టీఆర్కే. అయితే నిన్ననే పెద్ద సినిమా అయితే రిలీజ్ అయింది. ఆ సినిమా గురించి మాట్లాడుకోబోయే ముందు కొన్ని విషయాలు చెప్తా మీకు. ఆ విషయాలు మళ్ళీ లాస్ట్కు వస్తుంది అనమాట. ఆ లాస్ట్కు దాని గురించి మనము మాట్లాడుకుందాం. అయితే కొంతమంది, అంటే కొంతమంది కాదు, చాలామంది, అందరిగా చదువుకునే యువత అందరూ జాబ్ కొట్టాలి, జాబ్ చేయాలన్న ఒక కళతోనే చదువుతూ ఉంటారు, ముందుకెళ్తారు అనమాట. జాబ్ కొట్టేసిన తర్వాత వార్తల్లో ఎక్కుతారు. ఇక ఎట్లా లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి చూస్తున్నాం. కొంతమంది పట్టుబడతారు, కొంతమంది పట్టుబడరు. అది ఒక అలా ఒకరు. తర్వాత రాజకీయ నాయకులు ఒక చిన్న స్థాయి నుంచి పైకి ఎదుగుతూ ఉంటారు. అందరు ప్రజలు కాళ్ళ వేళ పడతారు, ఏదో చెప్తారు, చేస్తారు, ఓట్లు వేయించుకుంటారు, గెలుస్తారు. తర్వాత వెళ్ళిన తర్వాత వెనకాల ఎంత వేసినాం అనేదే ఆలోచన ఉంటుంది. అందరిదని అనను, కొంతమంది అయితే అదే రకంగా ఉంటారు. తర్వాత కొంతమంది యువత అయితే మా అయ్యవ్వ ఏమి ఇచ్చిర్రు, నాకు ఏమి పెట్టిర్రు, ఏం ఆస్తి సంపాదించారు, నేనేం ఇక నా పరిస్థితి ఏంది, ఇంతేనా అని కొంతమంది యువత డల్లై ఇక వాళ్ళు కదా ఏ పని చేయగా చేసినా కానీ ఏడ్చుకుంటూనే చేసుకుంటూ ఉంటారు అనమాట. అయితే ఈ మూడు వర్గాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. తర్వాత లాస్ట్ ఫైనల్లో దీని గురించి చెప్పుకుందాం. అయితే పెద్ద సినిమా చాలామంది రివ్యూస్ ఇస్తున్నారు, పెద్ద సినిమా నెగిటివ్గానే చెప్తున్నారు అనమాట. అయితే ఇందులో ఒక్కసారి ఈ పెద్ద సినిమా అనేది ఒక సినిమా యువతకు ఇన్స్పిరేషన్ ఇచ్చే సినిమా. అంటే యువతను ఒక ఆలోచింపచేసే సినిమా. యువత మొద్దుబారిపోయి ఉన్న యువతకు ఇది ఆలోచింప చేసే సినిమా. అంటే మనిషి అనేటోడు ఒక్కసారి పుట్టిన తర్వాత మరో జన్మ ఉంటుందో ఉండదో, కానీ ఈ జన్మలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి, అది ఎందుకు పుట్టినాం అనేది తెలుసుకునేలాగా చేసిందే పెద్ద సినిమా. ఆ రకంగానే ఆ సినిమాను చూడండి, సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఒక స్టార్డమ్, ఒక ఇంత పెద్ద స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగిన క్రమంలో తను ఇలాంటి స్టోరీని ఏ రకంగా ఒప్పుకున్నాడో నాకైతే అర్థం కాలే. కానీ ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఆ సినిమాను ఆ రకంగా బుచ్చిబాబు తీసిండు. వేరేటోళ్ళు అయితే తీయకపోవచ్చు, వేరేటోళ్ళు ఇలాంటి యాక్టింగ్ చెయ్యకపోవచ్చు. కాబట్టి బుచ్చిబాబు ఎట్లా ఆయన ఒప్పించిండో కానీ సూపర్గా అయితే సినిమా తీసిండు. ఎందుకంటే బుచ్చిబాబు ఇదివరకే మనం ఉప్పెన సినిమా చూసినాము. తర్వాత దాంట్లో కూడా విషాద ఛాయలు అయితే కనబడతాయి. అదే విషాద ఛాయలు ఈ సినిమాలో కనబడ్డా కానీ యువతను మేల్కొల్పే సినిమా ఇది. ఎందుకంటే ఒక వైభవ్ సూర్యవంశిని చూసినాం కదా మొన్నటిదాకా. బీహార్ చాలా అట్టడుగు ఉన్న ప్రాంతము, వెనుకబడ్డ ప్రాంతము. తన గురించి మాట్లాడుకోవడానికి కూడా ఏం లేని రాష్ట్రం అది. అలాంటి రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చిండు ఒక సూర్యవంశి. ఆయన ఒక క్రికెటర్. తర్వాత మొన్న ఇంకొక గేమ్లో కూడా ఒక అబ్బాయి అయితే బీహార్ని తీసుకొచ్చిండు బయటికి. అలాంటి యువత ఎందుకు ఇదైపోతున్నారో అర్థం కావట్లే. ఆ యువతలో ఒక కసిని రేకెత్తించిన సినిమా ఈ పెద్ది. ఇందులో నెగిటివ్ పాయింట్స్ చాలామంది ఏదేదో మాట్లాడేస్తున్నారు, కానీ నాకైతే ఏం అనిపించలే. ఒక నెగిటివ్ ఏం లేదు ఇందులో. హీరోయిన్ జాన్వీ కపూర్ని చూపించారు. జాన్వీ కపూర్ని తన అందాన్ని ఏ రకంగా చూపించాలో ఆ రకంగా డైరెక్టర్ చూపించిండు. తన సినిమాలో ఎంత అవసరం ఉంటుందో అంత మాత్రమే చూపించిండు. అది కూడా పెద్ద బోరేం కాదు, నర్వస్ ఏం కాదు. ఓకే, చూడొచ్చు, జాన్వీ కపూర్ కాబట్టి చూడొచ్చు, అంతే. ఆ జాన్వీ కపూర్ పాత్రను, ఆ హీరోయిన్ పాత్రను తీసేస్తే ఇక జగపతి బాబు తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఒక మంచి పడ్డ సినిమా ఇది. తన యాక్టింగ్ అయితే ఫిదా కావాల్సింది. తనకు అవార్డ్స్ వచ్చే అవకాశాలు కూడా 100% ఉన్నాయి. తర్వాత ఆయన ఈ సినిమాలో తన భుజస్కంధాల మీద సినిమానైతే తీసుకొని పోయే పాత్రనైతే పోషించిండు. కన్నడ నుంచి శివరాజ్ కుమార్, అతను కూడా భుజస్కంధాల మీద ఈ సినిమాను తీసుకెళ్లే పాత్రలో అయితే ఈ సినిమాలో ఆయన నటించిండు. సూపర్ నటన. వాళ్ళనైతే ఇక ఇక వాళ్ళ పాత్రలో ఇంకా వేరేటోళ్ళు అయితే ఎవరు చెయ్యరు అనేసి అయితే నాకు అనిపించింది. అంత బాగా యాక్ట్ చేసిర్రు. మనము ఆ సినిమా థియేటర్లో కూర్చున్నంత సేపు అసలు నెక్స్ట్ ఏంటిది ఎలా ఉండబోతుంది అనే ఒక బాధాకరంగా ఉండే ఒక ఆలోచనాత్మకమైన సినిమా అయితే పెద్ది.
ఆ విధంగా బుచ్చిబాబు అయితే సినిమా తీసిండు, సూపర్గా ఉంది. అదేవిధంగా సాంగ్స్ అయితే ఒక లెవెల్లో ఉన్నాయి. సినిమా స్టోరీ ఒక 70% సినిమా స్టోరీ తీసుకెళ్తే దాదాపుగా 30% పాటలతోనే ఈ సినిమా సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ విన్నాం. ఆ మ్యూజిక్ విన్నాం. ఆ మ్యూజిక్లో ఒక మ్యాజిక్ అయితే ఉంది, సూపర్గా ఉందన్నమాట. ఆ పాటలు కానీ తన మ్యూజిక్ కానీ అవన్నీ ఒక రేంజ్లో అయితే ఈ సినిమాలో కొత్త ఏఆర్ రెహమాన్ అయితే కనబడ్డాడు. ఆయన మ్యూజిక్ అలా వినబడ్డది, సూపర్గా ఉంది సినిమా. ఇంకొకటి, ఇప్పుడు నేను ఒకటి ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అదే చెప్తా. ఒక జవాన్, ఒక ఆర్మీ వాళ్ళు దేశ రక్షణ కోసం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే పోతారు. అప్పుడు ఈ దేశము ఈ రకంగా ఉంది. అలాగే ఒక క్రీడాకారుడు క్రీడలు ఆడుకుంటూ దేశానికి పేరు తెచ్చుకుంటూ తన గ్రామానికి తన ఊరికి పేరు తీసుకొచ్చి తన పని తను చేసుకుంటూ పోతాడు. అలాగే ఒక రైతు ప్రజలకు తిండి పెడుతూ తన పని తను పంటలు పండించుకుంటూ తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ నేను చెప్పినా కదా, ఫస్ట్ వాళ్ళే ఈ దేశానికి ఒక రకంగా శనిలాగా పట్టుకున్నారు అనేసి నేను అనుకుంటాను. ఇప్పటికైనా ఈ లంచాలు ఇంకా వెనకాల ఏం వేసుకున్నాము, తర్వాత నాకేం ఇచ్చిర్రు, నా దగ్గర ఏముంది అనే ఆలోచన ధోరణి మారాలి. ఎందుకంటే మనిషి అనే వాడు ఒక్కసారే జన్మిస్తాడు. నెక్స్ట్ జన్మ ఉంటుందో ఉండదో. ఈ జన్మలో ఒక అందరికి మంచి చేసే ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళాలి, మంచి థింకింగ్తోనే ఉండాలి. కానీ ఇలా నాకేం వచ్చింది, వెనకాల ఏమి ఇచ్చినాము, లంచాలు తీసుకున్నామా, పేపర్కి ఎక్కినామా, ఇలాంటివి కాకుండా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతోనైతే ఈ సినిమా ఈ రకంగా అయితే ఆలోచనలతోని ఈ సినిమాని అయితే తీసిరు అనేసి నేనైతే అనుకుంటున్నా. సినిమా అయితే సూపర్గా ఉంది మిత్రులారా. మీరు కూడా వీలు చూసుకొని సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. ఈ ఆలోచనాత్మకమైన సినిమా మనల్ని యువతను అయితే ఒక లెవెల్లో తీసుకెళ్తుంది. ఆ సినిమా అయితే యువతలో ఒక కసిని అయితే నింపే సినిమా ఇది అనేసి నేనంట. ఒకవేళ మీరు సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో మన కామెంట్లో అయితే తెలపడం మర్చిపోకండి మిత్రులారా. ఇంకొకటి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తర్వాత షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో రివ్యూస్, అన్ని రకాలమైన రివ్యూస్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ రాబోయే బిగ్ బాస్ ఉన్నది, బిగ్ బాస్ గురించి కూడా మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. ఓకేనా? థ్యాంక్ యూ.